The CM is categorically told, you along with the BJP, you are trying to destabilize the Congress government in Telangana. That's why see the chief minister. These defections. The chief minister of Telangana is bound by constitution. He cannot act as per his whims and fancies. ఒక ఎమ్మెల్యేని తీసుకొని ఇంకో పార్టీలో చేర్చుకోవాలి అంటే యాంటీ డిఫెక్షన్ లా అనేది లా ఆఫ్ ది ల్యాండ్. ఆ లా ఆఫ్ ది ల్యాండ్ మేము చెప్పట్లా, సుప్రీంకోర్టు 3 జడ్జ్ బెంచ్ చెప్పింది, 5 జడ్జిల బెంచ్ కూడా చెప్పింది. వాళ్ళు మేము అనేది ఏంటంటే ఆయారాం గయారాం నుండి పోచారం దాకా వచ్చింది కథ. మరి ఇంకా తెలంగాణ ప్రజలు తేల్చాలి ఇప్పుడు. ఎందుకంటే మీరు చేయలేదా అని అడిగారు కృష్ణారావు గారు. నేనేం చెప్పాను ఆయనకి, విలీనానికి పార్టీ ఫిరాయింపుకి తేడా మనం తెలుసుకోవాలి. విలీనం అంటే 3/2 మంది కనుక ఒప్పుకుంటే అది విలీనం, అది చట్టబద్ధం, దానిలో ఎవరైనా చేయలేరు. కానీ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటి, 38 మంది ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు ఎవరి పార్టీకి వారు ఎప్పటికప్పుడు మారారు. అందులో ఒక ఆయన మా పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ ఎంపీగా పోటీ చేశారు కాంగ్రెస్ టికెట్ నుంచి. కాబట్టి ఇంతకంటే ఓపెన్ అండ్ షట్ కేసు ఏమి ఉండదు. తెలంగాణ ముఖ్యమంత్రి గారి మనసులో ఏమున్నా, రాహుల్ గాంధీ గారు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చినా వాస్తవం ఏంటంటే ఇది చట్టసమ్మతం కాదు, చట్టబద్ధం కాదు, రాజ్యాంగబద్ధం అంతకంటే కాదు. కాబట్టి మేము ఢిల్లీలోనే కొట్లాడతాం. ఏ రాహుల్ గాంధీ గారు అయితే రాజ్యాంగాన్ని పట్టుకొని పోజులు కొడతారో ఆయనకు కూడా రాజ్యాంగం కాపీ పంపిస్తాం. పంపించి ఆయన కూడా చెప్తాం చదువుకోండి బాబు అప్పుడప్పుడే. నేను అనట్లేదు రాజ్యాంగబద్ధం కాకపోతే తెలుసుకోండి. 10th షెడ్యూల్ చదవండి, 10th షెడ్యూల్ చదవండి. సరే బ్రదర్, ఇప్పుడు మీకు నాకు వాదం ఎందుకు, మీకు అంతే, మీరు చదువుకోండి, నేనేం చెప్పలేను. సరే ఓకే जी where are you? If you go by their statement, they are saying that this is individual. Whose statement? The MLAs and the MPs that are elected, they say that it is their individual right and this right has been given to them by the Constitution of India. What's your stand on it? And secondly, you are alleging that 50 crores to 100 crores rupees must have been given by the Congress party to these MPs and MLAs. Will you demand a thorough investigation into this case? Brother, I don't think you followed what I said. I said that सिद्धरामैया जी जो कर्नाटका के मुख्यमंत्री, उन्होंने स्वयं कहा कि उनके एमएलए को आज 50-50 करोड़ देके बीजेपी खरीद रही है. मैं इसलिए सिद्धरामैया जी से, राहुल जी से, खड़गे जी से पूछ रहा हूं कि अगर कर्नाटक में अगर दाम जो है वहां की रेट जो है अगर 50 करोड़ है, तेलंगाना में कितना दे रही है कांग्रेस, ये मैं पूछ रहा हूँ. कर्नाटक में एक नीति, यहाँ पे दूसरी जगह कोई और नीति नहीं होगी. आप जैसा आपने कहा, एक सिद्धरामैया जी का कहना है, मेरा नहीं, आप देख लो. और दूसरी बात, एमएलए का कोई राइट, इंडिविजुअल राइट नहीं होता ब्रदर. यू आर बाउंड बाय कॉन्स्टिट्यूशन, यू आर बाउंड बाय योर पार्टी लॉ. एमएलए का अपना खुद का कोई ओपिनियन या उसका खुद का कोई मन नहीं होता. इसलिए तो एंटी डिफेक्शन लॉ आया इंडिया में 1985 में. 2/3 अगर मिलता है तो मर्जर होता है वो लेजिस्लेचर का. इस हद तक कानून साफ है. उसके बारे में भी काफी सारे जजमेंट है. आई कैन गिव यू अ कॉपी टू रीड. ऑल आई एम सेइंग, ऑफ कोर्स we'll go to Election Commission of India, we'll approach Supreme Court, we'll meet Lok Sabha Speaker, we'll meet Rajya Sabha Chairman, we'll also meet President of India. All of it after High Court's decision. We will plan our course of action in days to come. కేటీఆర్ గారు हम फिर वापस आएंगे 4-5 दिन. మీ 2 టర్ముల్లో జరిగింది నైతికంగానే జరిగిందని వచ్చా? మళ్ళీ అదే చెప్తున్నాను, నైతికత అన్న దానికంటే రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా కాదా. రాజ్యాంగబద్ధమైనది ఏదైతే ఉన్నదో 2/3 అనేది వాళ్ళ రాజ్యాంగంలో ఉంది. నైతికత కూడా అవసరం. కానీ నైతికత ఒక్క మాకే కాదు కదా, అందరికీ ఉండాలి కదా. రేవంత్ రెడ్డి గారు రాళ్లతో కొట్టి చంపమన్నారు కదా ఎవరైనా పార్టీ ఎమ్మెల్యేలు మారితే, మరి వాళ్ళ గురించి మేము అదే అడుగుతున్నాం. ఏ రాళ్లతో కొట్టి చంపాలని అడుగుతున్నాం. థ్యాంక్ యూ. మళ్ళీ 4-5 రోజులు మాట్లాడతాం.